ఇప్పుడు ఈ సభామధ్యలో పిలిపించే కార్యహత్య మేము ఒక్కసారి తెలపండి నా తప్పనేశ్వర. అదే వినాగనే అది భారతిగా వినిపిస్తున్నాను. వినవే బామా, వినవే బామా. ఢిల్లీవేరు కచ్చేరి వెళుతున్నా. అవును, యావక్క టీపు సుల్తానైనా ఈ జమాపతికి రమ్మని నాకు జావులు రాజ్యం ఒప్పుకున్నాడు. ఈ జావులు చూసి తచ్చినవి నా ఢిల్లీవేరు కచ్చేరికి పోవల్నే కాస్తామని. ఏంటి మాటలు వచ్చినావు రాతా ప్రణేశ్వర నీవు? అవును మామా. మంది నా బుద్ధి లేదా? ఏమిలే చెప్తున్నది నేను. నా తోడు దగ్గర నువ్వు. అవును ప్రణేశ్వర కాంతావని. ఆయనను నేను 9 ఏళ్ళ గర్భవతిని. అవును. గుంటా మిడక నడవజాలను. అవును. మెట్ట మిడక ఎక్క చాలకున్నాను. అవును బాబా. నన్ను వదిలి నీవు ఆ బిల్లు వేరుగా జరిగి ఎంత మాత్రమే పోవలదు నా ప్రణేశ్వర. నా మాట వెళ్ళిన నా వస్తున్నావే నా కోరిక లోపల. ఏడు నీ రాజకన్నులు వెంట ఉన్నారు. 12 మంత్రసానులు నీ పక్కనే ఉన్నారు. ఇటువంటి వారందరుండగా భయమేరనే కాస్తామని. ప్రణేశ్వర ఏంటి మాట వచ్చినావు నాథ ప్రణేశ్వర? పర్రకోలేక మన
తెచ్చిపెట్టి దొంగ డ్రామాకి దిగుకొని ఎవరురా? చెరులో దావునా నేనా? లే ఎట్లా మామగారు నాన్నగారు తెచ్చిపోతే డ్రామాకి వచ్చేది ఎవరు? నేను వస్తున్నానా? అంటే ఇంటికాడ ఏయ్! ఖర్చు అయిపోతాయేనా ఎందుకురా? పాకరా అరగంట ఫోన్ అయినారు తప్ప వెళ్ళేస్తురా నేను 9 నెలల గర్భవతిని తమ్మిడికి నిలవలేకున్నాను అవును. మెట్ల మీద ఎక్క చేరుకున్నాను నన్ను వదిలి నువ్వు ఎంత మాత్రం వేడిగా చేరిపోవద్దు నా తప్ప వెళ్ళేస్తున్నా నా మాట వినండి నా ఆయ్! శాంతామణి! ఈ రసమంత్రి పన్నీరు కులంలో పుట్టి ముందర చేసిన పాఠం వెనక్కి లేదు. అందుకే కదా ఇప్పుడు వచ్చేసింది ఇది. అలాగనే అది ధ్యానంగా బయలుదేరి వల్లే కాతామని నీవే ఆయ్! శాంతామణి! వదినాక ఎట్లా దాని ఖర్చు నువ్వు పెట్టుకుంటావా? ఎవరు తెచ్చిపెట్టేది? మీ మామ ఇస్తుందా? ఛే! ఇప్పుడు వాళ్ళతో మాకేం లేదు సంబంధము. సీతారామన్ ఎవరు చెప్పింది? వాళ్ళకు మాకు సంబంధం లేదు. అందుకని 3 దినాలు తాళాడింది కాతావని 27 నెలలు డెలివరీ కచేరికి గోవుల్లో పోయి నెరవల్లే కాతావని. ఏమిరా ఎవరు చచ్చిపోదామని ఉంటావు నువ్వు? మనమే కదా ఇప్పుడు వచ్చేది ఇంటికాడ వచ్చే పోవాలనుకుని వెళ్తారేమో అని కాతావని 27 నెలలు అది జాగ్రత్తగా బయలుదేరి వల్లే కాతావని. అందాని మాటలు అందాని మాటలు మాట్లాడినా ఈ హోటల్లో తల్లవుతున్నారు. నా ఒక శంకరి మాటలు మాట్లాడినా నా సరి మగోళ్ళ తల్లవుతున్నారు. ఈ ముందు ఇంటిలో దేవుని మట్టిలో అన్నాడు సుఖమేమే కాస్తావని. ఎప్పుడు నీకు అదే పని. చచ్చిన వాళ్ళకు పోయిన వాళ్ళకి అందరూ అక్కడ పోయేదేరా, ఇక్కడ ఎవడు ఉండడం. నువ్వు అందరినీ పంపించేంతవరకు నువ్వు బాగున్నాయినా నా మీద కలిసి కట్టుకున్నావా? సరే పాలేని లీటర్ కల్లా అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా. నీకేదో పెట్టేస్తున్నారు కదా ఉండదు మనకి. నీవు డెలివరీ పోయే సమయం ఉందా నీకు కొన్ని నీతి వాక్యములు చెప్తున్నా అలాగించి అదేటువంటి నీతి శాస్త్రములో అది జాగ్రత్తగా వచ్చిన కాతావని.